రాష్ట్ర ప్రజలకు 420 దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన పార్లమెంటు ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన కాంగ్రెస్ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మరన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు ప్రజల తరపున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఆ మాటకొస్తే గ్రామ ప్రజలు కానీ ఎన్నికలలో ఒక అభ్యర్థిని ఒక పార్టీని ఎన్నుకుంటారు. మళ్ళీ 5 సంవత్సరాలు తిరిగే వరకు వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది. ఆ అభ్యర్థిని ఆ పార్టీని మార్చితే ఏదో మేలు జరుగుతుంది, ఇంకేదో బాగా పని జరుగుతుందనే ఆలోచనతోనే ప్రభుత్వాలను మారుస్తూ ఉంటారు. బాగా పనిచేసే పార్టీకి ప్రభుత్వానికి మా అంటే ఒక 2 టర్ముల అవకాశం ఇస్తారు. 2028లో మళ్ళీ భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రాబోతున్నదని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తుంది.